హాయ్ ఫ్రెండ్స్, మనమైతే నిసాన్ టెకాన్ కార్ గురించి అయితే మనం మొన్నైతే షార్ట్ వీడియో అయితే చేసాం కదా. సో ఆ కార్ అయితే ఈ రోజు అయితే మనకైతే లాంచ్ సో ఇప్పుడు మనమైతే కార్ గురించి మొత్తం స్పెసిఫికేషన్ మొత్తం ఏంటి డీటెయిల్స్ అనేది ఇప్పుడైతే మనమైతే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వాచ్ చేయండి వీడియో మొత్తం ఎండ్ వరకు. సో ఇప్పుడు మనం దీంట్లో ముందుగా వచ్చేసరికి మాత్రం ఫస్ట్ వచ్చేసరికి ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి దీంట్లో ఇంజన్ వచ్చేసరికి మాత్రం T160 100 పవర్ PS అలాగే 166 NM టార్క్ గురించి అయితే ఇచ్చారనమాట. అండ్ దాంట్లో వచ్చేసరికి 6 మాన్యువల్ సీట్స్ అలాగే 19.64 కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకైతే ట్రాఫిక్ డ్యూరేషన్‌లో అంటే ట్రాఫిక్స్ ఉన్న కాడ అలాగే కొన్ని షార్ట్ వ్యూస్ అంటే మన ఒక 50 కిలోమీటర్స్, 60 మీటర్ దూరం వెళ్తాం కదా. సో అక్కడైతే ఈ కార్ అయితే కొంచెం ఈ 160 T160 ఇంజిన్ అయితే మనకైతే యూజ్ అయితే అవుతుంది. అలాగే దీంట్లో వచ్చేసరికి అయితే సెకండ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్ అయితే మనమైతే 60 స్పీడ్‌లో అయితే వెళ్ళిపోవచ్చనమాట. సో దానికి మన గేర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. సో అలా 60 స్పీడ్‌లో ట్రాఫిక్‌లో అయితే సుమ్మనైతే వెళ్ళిపోతదని అయితే వాళ్ళైతే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంజిన్ వచ్చేసరికి మాత్రం T280 ఇంజిన్ అనమాట. సో 163 పవర్ బిహెచ్ఎస్ అలాగే 280 ఎన్ఎం టార్క్యూస్ అనేది ఇచ్చారు. సో దాంట్లో వచ్చేసరికి మనకేంటంటే దీంట్లో కూడా 6 మాన్యువల్ స్పీడ్ అయితే ఇచ్చారు. మాన్యువల్ స్పీడ్ గేర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం విత్ డిస్క్ అయితే 6 స్పీడ్ మాన్యువల్ అయితే ఇచ్చారు. దాంట్లో 2 విధాలుగా అయితే ఉంది. సో మనకి 1 T28లో మాత్రం 2 విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఒకటేదో మాన్యువల్ స్పీడ్‌గా అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఆటోమేటిక్ అయితే చేసుకోవచ్చు. సో దాంట్లో వచ్చేసరికి అయితే మాన్యువల్ వచ్చేసరికి 7.8 కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే వస్తుంది. అండ్ మనకి డెస్క్‌లో వచ్చేసరికి మాత్రం 18.5 అయితే మైలేజ్ అయితే వస్తుందని అయితే వాళ్ళైతే చెప్పారు. సో మనకి ఇది ఇంజిన్ పార్ట్ విషయం అయితే అయిపోయింది. సో ఇక మనం వచ్చేసరికి మాత్రం కార్ మనకి హైట్ ఎంత, విడ్త్ అనేది అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో విడ్త్ వచ్చేసరికి మాత్రం 1815 అయితే విడ్త్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి 4340 అయితే లెంత్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి మాత్రం 1674 హైట్ ఉంది. అండ్ వీల్ బేస్ వచ్చేసరికి మాత్రం అంటే టైర్ టు టైర్ మధ్యలో బేస్ వచ్చేసరికి మాత్రం 2657 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ టైం మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మాత్రం 212 అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఇన్సైడ్ ద కార్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకైతే ఇన్సైడ్ ద కార్‌కి సన్ ప్రూఫ్ అయితే ఇచ్చారు. సో పాంట్రోమాటిక్స్‌కి వెళ్తే సన్ ప్రూఫ్ అనమాట. సో ఇది మనకి మంచిగా ఎటైనా వ్యూస్ వెళ్ళినప్పుడైతే ఫారెస్ట్‌లో గాని మంచి వ్యూ చూడడానికైతే మనకైతే సన్ ప్రూఫ్ అయితే ఇచ్చేసారు. దీంట్లో స్పెసిఫిక్‌గా డిజైన్ చేసేసి. అండ్ నెక్స్ట్ మనకొచ్చేసరికి డ్రైవింగ్ సీట్ వచ్చేసరికి చూసుకుంటే మనకైతే డ్రైవింగ్ సీట్‌లో వచ్చేసరికి డ్రైవింగ్ అలాగే మనకి దానికి తగ్గట్టు మనకైతే పక్కన ఎల్ఈడీ స్క్రీన్ అయితే ఇచ్చారు. 10.1 ఇంచెస్ ఎల్ఈడీ స్క్రీన్ అయితే ఇచ్చారు. దాంట్లో ఫీచర్స్ కూడా చాలా అయితే ఇచ్చారు. సో మనం మొబైల్ లేకుండా కూడా ఈ కార్‌ని మనం అయితే డైరెక్ట్‌గా అయితే చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడు ఒకవేళ మన దగ్గర మన ఇల్లులో ఒకవేళ ఏసీ ఉంది. ఏసీ అలాగే ఫ్యాన్స్ ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అయితే వస్తున్నాయి కదా. దానికైతే మనకైతే దీంట్లో కనెక్షన్ అయితే చేసుకుంటే మనం ఇక్కడ నుండే ఇంట్లో ఏసీ అనేది పెంచుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ అనేది అయితే పెంచుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ అయితే మనకైతే దీంట్లో ఈ స్క్రీన్‌లో అయితే ఇచ్చేసారు. అండ్ మనకి దీంట్లో గూగుల్ జెమినీ ఉంది. అలాగే గూగుల్ మ్యాప్స్ అయితే ఉంది. గూగుల్ అసిస్టెంట్స్ అయితే ఉంది. మనం డ్రైవ్ చేస్తూ ఏం చేయాలంటే ఇప్పుడు ఒక హోమ్ తెలియదు కాబట్టి మనకి హోమ్ గురించి అయితే తెలుసుకోవాలి కాబట్టి మనకు అలా హోమ్ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం సో మన గూగుల్ గో టు హోమ్ అని కొట్టుంటే అదే మనకి డైరెక్ట్‌గా లొకేషన్ అయితే చూపిస్తది. అలాగే మనకి లొకేషన్ నుంచి డైరెక్ట్‌గా తీసుకొని వెళ్తూ ఉంటది. సో ఈ విధంగా మనకైతే దీంట్లో స్పెసిఫికేషన్ చేశారు. అండ్ దీనికి మనం వచ్చేసరికి మాత్రం అసిస్టెంట్ జెమినీ అయితే కూడా ఫీచర్స్ అయితే యాడ్ అయితే చేసేసారు. అండ్ దీనికి మనం వచ్చేసరికి మాత్రం ఒక యాప్ అయితే క్రియేట్ అయితే చేశారనమాట. సో మై నిసాన్ యాప్ అయితే క్రియేట్ అయితే చేశారు. దీంట్లో 50+ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ యాప్‌తో కూడా మనమైతే కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యాప్‌తో మన కార్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మన హోమ్‌లో ఉన్న ఏసీ ఫిల్టర్స్, టీవీస్ అలాగే ఏవైనా సరే ఈ యాప్స్‌తో మనమైతే కంట్రోల్ అయితే చేసుకునే విధంగా అయితే దీనైతే డిజైన్ అయితే చేసేసారనమాట. సో మనకి ఇది క్యాబిన్ కంఫర్ట్ అయితే చూసుకోవచ్చు. సో మీరు క్యాబిన్ కంఫర్ట్ నేనైతే ఇక్కడ ఇమేజ్ అయితే చూపిస్తాను. దీంట్లో మీరైతే క్యాబిన్ కంఫర్ట్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకైతే డ్రైవింగ్ సేఫ్టీ అనమాట. సో డ్రైవింగ్ సేఫ్టీ అయితే మనకైతే లైన్ ఉంది కదా. సో ఆ లైన్ క్రాస్ చేయకుండా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇండికేషన్ కూడా ఇస్తుంది. అలాగే ఫ్రంట్ మన దగ్గరకి 50 మీటర్స్ ఇప్పుడు మనకి ఏదైనా స్కూల్ బస్ కానీ నార్మల్ పల్లెలు బస్ వెళ్తుంటే మనకు 50 మీటర్స్ దూరం ఉండమని అయితే 50 అడుగులు దూరం ఉండని ఉంటది కదా. సో అలా ఇది మనకి 50 అడుగులు దూరం ఉన్నట్టు మనకైతే దగ్గరికెళ్తే మాత్రం మనకి ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందనమాట. అండ్ మనకలా దగ్గరికి వెళ్ళకుండా అయితే ఇన్ఫర్మేషన్ ఆపుతుందనేది సెన్సార్‌తో ఉండేది ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ మనకి చేసుకుంటే మాత్రం దీంట్లో
చాలా స్పెసిఫికేషన్స్ అయితే చేశారు. అండ్ మనకి దీనికి ఫ్రంట్ క్వశ్చన్ వచ్చేసరికి మాత్రం షీ షేప్ ఎల్ఈడి షేప్ అయితే చేశారు. సో మనకి దీనికి డిజైన్ వచ్చేసరికి మాత్రం షీ షేప్ 11 ఎల్ఈడి 2 డిఎస్ అనమాట. సో దీనికి మనకి ఏదైనా చూసుకుంటే లుక్ అయితే విధంగా అయితే బాగుంటది. అండ్ నెక్స్ట్ దీనిలో మనకు కలర్ విషయం వచ్చేసరికి చూసుకుంటే మాత్రం సో మనకి ఇది 6 విధంగా అయితే కలర్ అయితే ఇచ్చారు. సో మనకి ఇండియాలో ఇంకో డ్యూయల్ టూన్స్ అయితే కలర్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనకైతే స్క్రీన్ లో అయితే చూసుకోండి మీరు. సో మనకి 6 విధాల కలర్స్ అయితే పర్పుల్ వైట్ వచ్చేసరికి, బెలిన్ సిల్వర్ ఆక్సిజన్ బ్లాక్ వచ్చేసరికి, మోనో బ్లూ గ్రే వచ్చేసరికి, ఫ్లవర్ ప్లానెట్ రెడ్, ఇండో బ్లూ అయితే ఇచ్చారనమాట. సో ఇవి మనకైతే 6 కలర్ అయితే ఇచ్చారు. అండ్ స్పెసిఫిక్ గా మనకి ఇండియా అయితే 5 డ్యూయల్స్ కలర్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి మొత్తం 11 కలర్లు అయితే ఉన్నాయి. సో మనకి మొత్తం 11 కలర్లు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోవచ్చు. సో ఇక మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మాత్రం మనకు వారంటీ విషయానికి అయితే చూసుకుంటే మాత్రం ఫస్ట్ గా T208 గురించి వారంటీ అయితే చూసుకుందాం. మనకైతే P2 పవర్ అయితే 2 సార్లు అయితే ఉంటది. అండ్ దీంట్లో మనకైతే 6 ఇయర్స్ వారంటీ. మనకి దాంట్లో ఏదైనా పార్ట్స్ పోతే కానీ 6 ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది. 4 థీమ్స్ అయితే ఉంటుంది. 3+2 5 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తారనమాట. సో మనకి అది నిసాన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అయితే 3+2 వారంటీ అయితే ఉంది. అండ్ మనకి దీంట్లో వచ్చేసరికి T160 కూడా సేమ్ అయితే ఉంటది. కానీ దీంట్లో ఏంటంటే మనకి 2 PS అనేది అయితే ఉండదు. 2 పవర్ ఫ్యాక్స్ అనేది అయితే ఉండదు. సో మనకి 6 ఇయర్స్ వారంటీ ఉంటుంది. 5 థీమ్స్ ఉంటుంది. 11 కలర్స్ అయితే ఉంటుంది. సో దాంట్లో 11 కలర్స్ T28 లో కూడా 11 కలర్ ఉంటుంది. T160 కూడా 11 కలర్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి వచ్చేసరికి ఫస్ట్ బుకింగ్ వచ్చేసరికి మాత్రం 9/7/2026 మన ఫస్ట్ బుకింగ్ అయితే 10,000 వరకు అయితే ఫస్ట్ బుకింగ్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ బుకింగ్ అయితే చేసుకుంటే మనకైతే 11 డేస్ లో అయితే డెలివరీ అవుతుంది. సో 20కి అయితే మనకైతే ఇదే మంత్ లో 20కి అయితే డెలివరీస్ అయితే చేసేస్తారు అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి మనకి సేఫ్టీ విధంగా ఇంకోటి విషయం పాయింట్ అయితే మర్చిపోయాను. సో ఇంకో పాయింట్ వచ్చేసరికి అయితే మనకైతే లోపల క్యాబిన్ వచ్చేసరికి సేఫ్టీ విధంగా చూసుకుంటే మాత్రం మనకైతే 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు అనమాట. సో దీనికి 30 అంటే మనకి ఏజ్ 30 కంటే పైన ఉన్న వాళ్ళకి 45/39 ఫర్ అడల్ట్ ప్రొటెక్షన్ సేఫ్టీ అయితే ఇచ్చారు. ఎయిర్ బ్యాగ్స్ మనకైతే వితిన్ సెకండ్స్ లో అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఆ విధంగా అయితే మనకైతే సేఫ్టీ అయితే ఇచ్చారు. అలాగే మనకి చిల్డ్రన్స్ సేఫ్టీ వచ్చేసరికి మాత్రం 45 నుండి 49% చిల్డ్రన్స్ కి అయితే సేఫ్టీ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి దీంట్లో స్పెసిఫిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి 360 డిగ్రీస్ అయితే కెమెరాస్ అయితే రొటేట్ మనకి సైడ్ కెమెరాస్ అయితే ఉంటుంది కదా, అవి అయితే రొటేట్ అవుతుంది విత్ ఇన్ సెన్సార్ ఉంటుంది అనమాట. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కార్ డీటెయిల్స్ గురించి మన ఛానల్లో చెప్తుంటారు కాబట్టి ఫాలో చేసుకోండి. సో వీడియో ఇక్కడికి ముగిసింది. బాయ్. అలాగే మీకు ఏ పాయింట్స్ అయితే నచ్చావో కింద కామెంట్ అయితే చేయండి.